రాజాంతం చేయడం వాళ్ళకున్న పనికి అదే కదా, అదే చేస్తారు. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. ఇప్పుడు 2 కానీ 3 కానీ 4 సినిమాలు తీసిన వాళ్ళు ఏసి పడుతుర్రు. కానీ అట్లా కాదు కదా. ఒక అభిమానిని, ఆయన ఒక సీఎం అయ్యుండి అభిమాని కాడికి పోవడము కలవడం గొప్ప. అందుకే అణిగిమరినోడు ఎప్పటికైనా రాజు అవుతాడు అన్నట్టు అని, అందుకే రాజు అయ్యిండు. అయితే అది ఆయన ప్రాంతం కాకపోయినా కానీ వెళ్ళి ఆ బాబుని అయితే కలిసి వచ్చాడు. ఇగో అమ్మ, ఆయన ప్రాంతం ఈయన ప్రాంతం అని కాదు. ఒక మాట చెప్పనా, భారతదేశంలో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలు ఆయనయే, నీవైనా నావైనా. మరి ఇప్పుడు ఆయన పార్టీ పెడతా అంటే కూడా ఇక్కడ తెలంగాణలో వద్దంటున్నారు కదా, దాని గురించి ఎవరు వద్దనేటోళ్ళు ఎందుకు ఎవరైనా కాదు, కట్టి పెట్టుకురా, కొని పెట్టుకురా, రాసి పెట్టుకురా, ఎవరైంది వద్దనేది ఎందుకు వద్దంటారు? ఇప్పుడు వద్దంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉండవద్దు. ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయింది, సో ఆయన ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టొద్దు అని అంటున్నారు. ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయింది అంటే మన తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాలో మస్తు మంది ఇక్కడ పంపిమను. ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ, ఓడిన వాళ్ళు కానీ, గెలిచిన వాళ్ళు కానీ తెలంగాణ రాసి పెట్టుకురా, కొని పెట్టుకురా, ఏమన్నా ఎందుకు పెట్టే హక్కు ఉంది ఆయనకు, పెడతాడు. మీలాగా మోరీలు సాఫ్ చేయకుండా, రైతులు పండించిన పంట కొనకుండా మొలకలు ఎత్తుతున్నాయి వర్షాలకి. నిరుద్యోగులకి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి చాలా తేడా ఉంది. ఆంధ్రాకి తెలంగాణకి వాళ్ళు మరీ ఇంత దారుణంగా అయితే లేదు కదా. ఎంతసేపు ఉన్న రైతులే రాజు, రైతే రాజు, ఏడంగా రాజు అయ్యిండు రైతుకు చెప్పురి, ఏ నుంచి అయ్యిండు. మరి ఏమంటారు పేరు నాని గారి గురించి? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు, దానిలో పెద్ద వింతే ఉంది, దానిలో పెద్ద గొడవే ఉంది. వెధవలు ఎప్పుడు వెధవలుగానే మాట్లాడతారు, సంస్కారం లేదు కదా. పిల్లల్ని చూసైనా మాటలు వస్తున్నాయి. వాళ్ళకి మనసు ఎక్కడ ఉందప్ప, మానవత్వం లేని మృగాలు కాబట్టి వైసీపీ నాయకులు ఈవేళ గతి పట్టింది వాళ్ళకి. వాస్తవంగా ఇలాంటి సందర్భంలో ఎవడన్నా మాట్లాడతాడా? మననసయమే కూర్చుని ఆ బాబు నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుందని ఎవరితోనో చెప్తే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శిస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏం చేస్తాడని ఏడుతారేట్రా ఎదవల్లారా? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? అసలు మనుషులేనా మీరు? కాదు, అక్కడ కోరిన కోరిక ఏంటి, తీర్చిన విధానం ఏంటి, చేసే సాయం ఏంటి? అసలు బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? ఒక రాష్ట్రంలో ఆ అభిమాని పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్గా ఒకసారి చూడాలి, మాట్లాడాలని ఉందని చెప్పి ఆయనతో కలిసి మాట్లాడాలని చెప్పి కోరితే, అది ఎవరో చెప్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ రాష్ట్రంలో వెళ్ళి ఏం పీకుతాం? ఏం మాటలరా బాబు? ఆ బుద్ధి జ్ఞానంతో బతుకుతున్నారా, లేకపోతే ఇలాగే బతుకుతారా జీవితాంతం? ఒక రాజకీయ నాయకుడు అనేవాడు కానీ, సెలబ్రిటీ అనేవాడు కానీ సమాజానికి సాంప్రదాయం నేర్పాలి తప్ప ఇలా సన్నాసుల్లో బతకూడదు. ఇంత హీనంగా బతుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకు బతుకుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. ఇక మీ ఫ్యూచర్లో 29 కాదు, 34 కాదు, 39 కాదు, మీ జీవితంలో పార్టీని మాత్రం మీ బలోపేతం చేసుకోలేరు, ప్రజల మనసులో గెలుచుకోలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది కళ, మీరు మాత్రం మనుగడ సాగించలేరు. ఇలాంటి విషయంలో కూడా మీరు ట్రోల్ చేస్తున్నారంటే మీరు మనుషులేనా? మనుషులుగా పుట్టినటువంటి మృగాలా? ఇంత అన్యాయమా? ఇంతమంది జయజయధనాలు పలుకుతూ పవన్ కళ్యాణ్ రాక కోసం ఆ బాబు మరణశయ్యమే కూర్చుంటే వచ్చి పలకరిస్తే ఏదైనా ఆరోగ్యం బాగుపడుతుందని అందరూ దేవుళ్ళకు మొక్కుతుంటే మీరమ్మ పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాడు, ఏం బిక్తాడంటే ఇక్కడ బీకనాడు. ఆడొక పనికి మాలినోడు, ఆడికి అభిమానం అంటే ఏందో తెలియదు. అభిమానులు దెబ్బ అనేది ఇంకా తగలలేదు. తగిలితే ఒకసారి నోట్లోంచి మాటలు రావని నేను అనుకుంటున్నాను. దీన్ని కూడా రాజకీయం చేస్తే దానంత దరిద్రులు, దానంత నిచ్చుళ్ళు ఎవరు ఉండరు. ఇది అభిమానం, సినిమా అభిమానం. ఇంట్లో చూసారా ఫోటోలు కానీ, అది వెళ్ళిన కానీ గబ్బర్ సింగ్ అన్నాడు చూసావా, అది చాలా ఆయనకి. ఇంకేం కావాలి? ఆ సీన్లు, ఆ సన్నివేశాలు చూసినాక కూడా విమర్శలు చేశారంటే వేస్ట్. మాలాంటి బాలయ్య అభిమానులే బా ఒక హ్యాపీ అనిపించింది మాకు చాలా రోజుల తర్వాత. మరి ఇన్ని రోజులు ఎప్పుడు రాలేదుగా వీడియోలు. ఆ పిల్లాడి అడగటం కూడా ఎప్పుడు అడగల. చివరి కోరికగా ఆ పిల్లాడు అడిగాడు పవన్ కళ్యాణ్ని చూడాలని. ఒక వీడియో కూడా ఎవరో వెళ్ళి అడిగాడు, దాని ద్వారా ఎక్స్లో అన్నింటిలో పోస్ట్ అయింది. ఆయన దాకా వెళ్ళింది, ఎమ్మటిగా స్పందించాడు. డైరెక్ట్గా అక్కడ గన్నవరంలో దిగాల్సిన ఆయన హైదరాబాద్లో దిగాడు, వెళ్ళాడు అభిమానులతో. అక్కడికి వెళ్ళాడు, అంతా ర్యాలీ పరంగా వెళ్ళాడు, అందరిని కలిశాడు, దేవుడికి వెళ్ళాడు, మొక్కుకున్నాడు ఆ పిల్లాడు తొందరగా కోలుకోవాలని. ఆ పిల్లాడికి 1 లక్ష రూపాయలు సాయం చేశాడు, కామ్గా తిరిగి వచ్చాడు. ఎక్కడ రాజకీయం మీటింగ్లు పెట్టలేదు, ఎక్కడ రాజకీయం డైలాగులు వదల, ఏడ ఏం వదల. అభిమానుల వాళ్ళు విమర్శిస్తారు, అభిమానం అంటే ఏందో తెలియని వాళ్ళు విమర్శిస్తారు. ముఖ్యంగా చెబుతున్నా, మీరు వాళ్ళ జోలికి వెళ్ళండి, ఎవరి జోలికైనా వెళ్ళండి, అభిమానుల జోలికి మాత్రం వెళ్ళమాకండి. మీ చరిత్రలో మీలాంటి యదవులుగా నిలిచిపోతారనేది గుర్తుపెట్టుకోండి. మేము పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అని చెప్పి నేను ఇంతకుముందు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను. ఆ మాట ఇప్పుడు మరోసారి రుజువైంది.
నిరంజన్ గారు అనే వ్యక్తి 17 ఏళ్ల వ్యక్తి, 17 ఏళ్ల బాలుడు అనుకోండి, మైనర్. తను చివరి క్షణంలో ఉన్నాను, అయ్యా నన్ను చివరి క్షణంలో మిమ్మల్ని చూసి భాగ్యం కల్పించాను అని చెప్పాను. నాకు ఇది ఒకటే అనిపించిందండి క్లియర్గా, గజేంద్ర మోక్షం అని చెప్పేసి. ఆ గజేంద్ర మోక్షం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మొరపెట్టుకుంటూ విష్ణు వచ్చాడు, కాపాడాడు. అదే రకంగా తను కూడా కాపాడానికి అని చెప్పి తన వంతుగా స్పాట్లో ₹1,00,000 కూడా ఇచ్చేశారు. అలా ఇవ్వగలిగే ఒక్క నాయకుని మీరు చూపించగలరా? నేను తెలంగాణ వాడినండి, నా తెలంగాణకు ఆయన ఎప్పటి నుంచో రావాలని చెప్పి అనుకుంటున్నాను. నా తెలంగాణ నాయకులే కొంతమంది ఆయన రానివ్వము, జెండా ఎగరనివ్వమని చెప్పి అన్నారు. అది వాళ్ళ అవివేకం అని చెప్పి నవ్వుకున్నాను నేను అంతే. కానీ ఇక్కడ రుజువైంది ఏంటిది, అటువంటి దేవుడిని రానియకుండా ఆపడం అనేది దేవుడి వల్ల కూడా కాదు అని చెప్పి నాకు అనిపించింది ఇప్పుడు ఈ సంఘటన. రాజకీయమే అంటున్నారు, దాని గురించి ఏమంటారు? రాజకీయాలు చేయాలి, ఇటువంటి జిమ్మికులు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అయితే అవసరం లేదండి. ఎందుకంటే పొరపాటున ఇటువంటి జిమ్మికులు చేశాననుకోండి, తన డబ్బే వినియోగిస్తాడు. అది ఆయన క్లియర్ చేస్తుంది. నేను ఎటువైనా కానీ నా డబ్బు వినియోగిస్తున్నా, రాష్ట్ర ఖజానా కానీ కేంద్ర ప్రభుత్వ ఖజానా కానీ నేను వినియోగిస్తలేదని చెప్పి ఆయన తెలుసు. పొరపాటున ఇటువంటి చేసి నా డబ్బే యూజ్ చేయాలని చెప్పి ఇటువంటి జిమ్మికులు ఎవరు చేయాల్సి వస్తుంది? ఎవరైతే రాష్ట్ర ఖజానా యూజ్ చేస్తారో, ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఖజానా యూజ్ చేస్తారో వాళ్ళు ఇటువంటి జిమ్మికులు యూజ్ చేస్తారు. ఏదైనా సరే నాకు పోయేదేముందని చెప్పి ఈయన ఎక్కడికి పోయినా తన డబ్బును యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన హుటాహుటిన అక్కడి నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చినారు? ఆయన సొంత డబ్బు పెట్టుకొని, రాష్ట్ర డబ్బు పెట్టుకొని కాదు ఆయన వచ్చింది. అదే వేరే వాళ్ళు ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బుక్ చేసిన టికెట్స్ ఉంటాయో ఆ టికెట్ టైం వచ్చినప్పుడు మెల్లకపోదాలని చెప్పి ఆలోచిస్తారు. అది కాదు. ఇక్కడ అభిమాని అనేవాడు చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆయన చివరి క్షణాలు రాకముందుకే నేను వెళ్ళి కలవాలి. ఆ ఇంట్లోకి వెళ్ళా కూడా ఆ ఇంట్లో వ్యక్తిలాగా చైర్ తీసేసి వాళ్ళ అమ్మకేసిండు, అమ్మ కూర్చోండి అని చెప్పేసి. ఆయనకు అవసరం లేదు. ఒకవేళ ఆయన జిమ్మికు చేయాలనుకుంటే ఇటువంటి చేయడానికి అభిమానులు ఎంతమంది ఉన్నారండి? ఒక్కొక్క అభిమాని రక్తాలు వచ్చి అంత. ఎందుకంటే నితిన్ అంజన్ హీరో మీకు గుర్తున్నారా? ఒక సినిమా టాకీస్లో ఆయన చెయ్యి కోసుకొని నామం పెట్టారు థియేటర్కి. ఆయన సినిమాలో హీరోనే, మరి ఆయన జిమ్మికి చేశారంటారా? ఇటువంటి అభిమానులు చాలామంది హీరోలలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి జిమ్మికులు చేస్తున్నారంటే అది వాళ్ళ అవివేకం మాత్రమే. ఓకే సార్, మరి పేరుని నాని గారు తెలుసా మీకు? తెలంగాణలో ఏం పని అని కొన్ని విమర్శలు పవన్ కళ్యాణ్ గారిని చేస్తున్నారు, దీని గురించి ఏమంటారు? పేరుని నాని గారు, నేను మీకు ఒకటే చెప్తున్నానండి, దయచేసి మరోసారి స్కూల్కి వెళ్ళండి. మీ టీచర్లు ఎవరైనా ఉంటే, ఎవరైనా దెబ్బలు తక్కువ కొట్టి ఉంటే వాళ్ళతో తన్నులు తిని బయటికి రండి. ఒక మంచి అబ్బాయి ఎలా నడవడిక ఉంటుంది అనేది మళ్ళీ నేర్చుకోండి. మీరు అన్న వాక్యాలతో మీ టీచర్లు సిగ్గుపడుతున్నారు ఈరోజు. వాళ్ళు క్లియర్గా ఇంకా ఎవరి దగ్గర కూడా చెప్పుకోరు పేరుని నా దగ్గరనే చదువుకున్నాడని చెప్పి. అలాంటి వ్యాఖ్యలు మీరు చేశారు. ఒక డాక్టర్ కానీ బయటి వాళ్ళు కానీ రోగిగా అనొద్దని చెప్పేసి క్లియర్ అంటారు. అటువంటిది మీరు వీడు అని చెప్పేసి పనికిరాని పదజాలం వాడిరు మీరు. తను ఆల్రెడీ 17 ఏళ్ల బాలుడు, అంటే మైనర్ అంటే పిల్లాడు, దేవుడితో సమానం. అటువంటి వాడిని రోగిని కూడా మీరు వీడు అనంటే మీ ఆలోచన శక్తిని, మీ కుసంస్కారం అనేది మాకు క్లియర్ అర్థమైపోతుంది. పేర్ని నాని గారు మీకు ఒకటే చెప్తానండి, మీకు సిగ్గు ఎగ్గు లాంటిది ఏదైనా ఉంటే దయచేసి ఏదైనా బాగా చూసుకోండి అంతే.